న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. బి న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. గురువారం బాణుడు ప్రతాపానికి అడ్డుకట్ట వేసి ఒకసారి వరుణుడు చూపిన ప్రేమకు నేలంతా చల్లబడింది. గోదావరి నిండుకుండలా మారి గోదావరి పరవలు తొక్కింది. సాయంత్రం యానం బీచ్ ప్రాంతమంతా పర్యాటకులతో కలకలలాడింది. గురువారం బాణుడు ప్రతాపానికి అడ్డుకట్ట వేసి ఒకసారి వరుణుడు చూపిన ప్రేమకు నేలంతా చల్లబడింది. గోదావరి నిండుకుండలా మారి గోదావరి పరవలు తొక్కింది. సాయంత్రం యానం బీచ్ ప్రాంతమంతా పర్యాటకులతో కలకలలాడింది. జిల్లా కాకినాడ రాష్ట్రంలో తెదేపా జనసేన భాజపా కూటమి విజయం ఖాయం అంటూ కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణ మూర్తి పేర్కొన్నారు. వలసపాకల్లోని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి నివాసం వద్ద పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కాకినాడ రాష్ట్రంలో తెదేపా జనసేన భాజపా కూటమి విజయం ఖాయం అంటూ కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణ మూర్తి పేర్కొన్నారు. వలసపాకల్లోని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి నివాసం వద్ద పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణ మూర్తి మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మిలో మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో కూటమి ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పందం నానాజీ అత్యధిక మెజార్టీతో విజయం సాధించబోతున్నారని, జిల్లాలోని పార్లమెంట్ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మెజార్టీతోని ఓటర్లతోని గెలుస్తారని, రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తోందని హితవు పలికారు. కూటమికి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా వారు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సమావేశంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు నానాజీ గారికి ఇచ్చారనేసి మేము ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పడం జరిగింది. ప్రతి మహిళ, ప్రతి సోదరుడు కూడా. ఎందుకంటే మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా ఏ గ్రామానికి ఆ గ్రామం మాకు కూడా ఉండి, నేను పాదయాత్ర చేసేటప్పుడు కానీ ఇప్పుడు మన ఎలక్షన్లో కానీ ఆయన పక్క నేను పక్క తిరగడం జరిగింది. ఆ గ్రామంలో ఉన్న నాయకులు, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి గడప దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలి అనేసి తాపత్రయం మీద మేము కష్టపడి తిరిగినందుకు ప్రజలందరూ కూడా ఒకే మాట అన్నారు. ఎందుకంటే మీరు ఎవరికి వేయమంటే వాళ్ళకి వేస్తామమ్మా, మీరు చేసిన అభివృద్ధి వేళ మీకు ఓటు వేయడానికి మేము ముందుకు వస్తున్నాము, దాన్ని బట్టి మీరు దేనికి వేయమంటే దానికి వేస్తామని చెప్పడం జరిగింది. అమ్మ మీరు దేనికి వేసినా అక్కడ సైకిల్ ఉండదమ్మా, బ్యాలెట్ పేపర్ మీద గ్లాసే ఉంటుంది, సైకిలే గ్లాస్ అనుకుని గ్లాసే సైకిల్ అనుకుని అనంతలక్ష్మి గారికే ఓటు వేస్తున్నామని మీరు మనసులో అనుకుని గ్లాస్కి వేయాలనేసి ప్రతి మహిళకి, ప్రతి సోదరుడికి 2 ఓట్లు కూడా 2 గ్లాసుల మీద వేయాలమ్మా అని మేము చెప్పడం జరిగింది. ఒక 10 రోజులు మాత్రం చాలా ఇబ్బంది పడ్డారు అందరూ. సైకిల్ లేకుండా మేము గ్లాస్కి వేయటమ్మా, సైకిల్ లేకుండా అది పొత్తులో ఉంది కాబట్టి అమ్మ మా నాయకుడు ఎవరికి వేసినా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రావాలి. మనకి మళ్ళీ అభివృద్ధి జరగాలంటే 2014 నుంచి 2019 వరకు ఎంత అభివృద్ధి చెందిందో అంతకంటే రెట్టింపు అవుతాయనేసి అందరికీ కూడా వివరించి చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈవేళ నానాజీ గారు జనసేన టికెట్ తెచ్చుకుని ఆయన నెగ్గించుకోవాలని మా భార్యాభర్తలు ఇద్దరం కూడా ప్రతి ఓటుకి కూడా ప్రతి గుమ్మం కాడికి వెళ్ళి చెప్పడం జరిగింది.
ఎందుకంటే ఆయన అన్నట్టు నా ఎలక్షన్కి అయితే 2014లో 19 వరకు మేము చేసాం. 19లో 8,000తో ఓడిపోయాం. ఈయన కానీ బయటకు వస్తే నేను మెజార్టీతో నెగ్గుతున్నాను. ఎందుకంటే చాలామంది అడిగారు, అమ్మ నువ్వు ఒక్కదాన్ని తిరుగుతున్నావు, సత్యబాబు గారు ఏరమ్మ సార్ ఇంటి దగ్గర అన్నీ చూసుకోవాలి కదండి, ఆయన ఒక ఊరు నేను ఒక ఊరు వెళ్తున్నామండి, ఏదో టయాన్ని ఆయన చూసుకుంటారు కదండి. అలా కదమ్మా మీరిద్దరూ వచ్చి ఓటేడితే అదో పద్ధతిగా ఉంటుందంట. అది జరిగింది. కానీ ఇప్పుడు మాకు ఏంటంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అవుతారన్న నమ్మకం మీద ఉంది మాకు. ప్రజలందరూ కూడా ఓటు వేసారని నమ్మకం ఉంది. ఎందుకంటే వాళ్ళకి అన్నీ అమలు అవ్వాలి. గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి 3 కానీ, ఆడపిల్లల డబ్బులు కానీ, అలాగే పెన్షన్ 50 సంవత్సరాలు కానీ అందరికీ కూడా అది. ముఖ్యంగా జగన్ గారు మన పాస్పోర్ట్ మన దస్తావేల మీద ఆయన ఫోటో పెట్టుకుని ఆయన అలా చేస్తున్నారు. అది మళ్ళీ జగన్ గారు వస్తే ఎవరికి భూములు ఉండవు అన్న దాని మీద అందరూ కూడా ఈవేళ విరక్తి చెంది జగన్ గారు రాకూడదు, మా భూములు మాకు ఉండాలంటే జగన్ గారు రాకూడదు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అవుతే మాకు అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి అన్న దాని మీద బాగా ప్రజలకు ఎక్కింది. అందుకే ఈవేళ మేము మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవుతారు. అయిన తర్వాత మా క్యాడర్ కానీ మా కుటుంబ సభ్యులు అందరికీ కూడా తెలుగుదేశంలో ఎవరైతే కష్టపడి అన్నీ చేశారో అందరికి కూడా న్యాయం జరుగుతుంది. మనం వెళ్ళి అందరం కూడా మా కార్యకర్తలు కానీ మా లీడర్స్ కానీ అందరూ కూడా కష్టపడినందుకు వారికి ప్రతిఫలం ఉంటుంది. నానాజీ గారు నెగ్గుదారు అనే దాని మీద మేము ధీమాగా ఉన్నాం. ఎందుకంటే అభివృద్ధి అనేది చూశారు కాబట్టి. మాకు అంటే అటు జనసేన ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కడన్నా ఏ గ్రామాలను ఉంటే వాటికి అన్నిటికి కూడా ఒక వారం రోజులు 5-6 రోజులు టైం తీసుకుని వాళ్ళందరికీ నచ్చజెప్పి దాన్ని అన్నింటినీ కూడా రెక్టిఫై చేసుకుని ఒకనాడు మీ ప్రెస్ మీట్ ముందే నానాజీ గారికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున మా భార్యాభర్తలు మా కార్యకర్తలు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో చెప్పడం కూడా జరిగింది. మరి 2 పార్టీల కలయిక అక్కడున్న కార్యకర్తలు మా కార్యకర్తలకు చిన్న చిన్న ఇబ్బందులు ఎక్కడన్నా వచ్చినా సమయస్ఫూర్తితో అటు మా వాళ్ళు ఇటు మేము అటు వాళ్ళు కూడా ఎక్కడా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా గెలిపే ధ్యేయంగా కూటమి అభ్యర్థులే రాష్ట్రాన్ని పరిపాలించాలి, దేశాన్ని పరిపాలించాలని ఒక కృతనిశ్చయంతో మరి ఇరువురం కలిపి ప్రయాణం చేయటం కూడా జరిగింది. ముఖ్యంగా మరి తెలుగుదేశం పార్టీ జనసేన కలిపి ప్రయాణించి మరి ఎన్నికలకు వెళ్ళటం, ఎన్నికలకు వెళ్ళిన తర్వాత విజయం దశలో అతన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టే స్థాయిలో మా కార్యకర్తలందరూ కూడా రాత్రింబగళ్ళు కష్టపడటం కూడా జరిగింది. చాలామంది రకరకాల అభియోగాలు చేయటం జరిగింది. సరే మా పార్టీలో మా నాయకుడు అన్నప్పుడు ప్రజానీకం అంటాం అనేది పెద్ద ఇబ్బంది ఏం కాదు. వైఎస్ఆర్ పార్టీకి వెళ్తారో వైఎస్ఆర్ పార్టీలో టికెట్ తెచ్చుకుంటున్నారో సత్యబాబు గారు చెప్పినంతట్లోనే క్యాడర్ అందరూ కూడా ఓట్ ట్రాన్స్ప్లాంటేషన్లో జనసేనకు ఓట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈ నియోజకవర్గంలో జరగదు అని అందరూ అనుకుంటున్నప్పుడు అధికార పార్టీ సభ్యులు కూడా ఇక్కడున్న మాజీ శాసనసభ్యురాలకి సీటు రాకుండా ఉంటే మా గెలుపు చాలా సులువు, అనంతలక్ష్మికి రాకుండా ఉంటే 1000 దేవుళ్ళకి మొక్కుతామన్న సందర్భోచితాలు జరిగిన సందర్భాల్లో నానాజీ గారికి మించిన క్యాండిడేట్ లేడు, ఈజ్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాండిడేట్, విన్నింగ్ క్యాండిడేట్ అని ఒక స్టేజ్కి తీసుకొచ్చిన మా నాయకులకి అందరికీ కూడా మేము ఇలా శిరస్సు వంచి పాదాభినందన చేస్తూ ఉన్నాం. ఎక్కడా కూడా ఓట్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఎక్కడా కూడా తేడా లేకుండా, ఒకవేళ మీరు అనొచ్చు మీ వెనకాల ఉన్న వాళ్ళు ఒక 5గురో 6గురో 8గురో బయటకు పోయారు వైఎస్ఆర్ పార్టీకి అని. ఒక రాజకీయ వ్యవస్థలో నాయకులే రాత్రులు పదవుల్లో ఉన్న వాళ్ళే మారినప్పుడు ఒక సామాన్య కార్యకర్త కొన్ని ప్రలోభాలకు నమ్మి ఎక్కడికో పోయినప్పుడు ఆ పార్టీలోంచి కూడా అంతకన్నా పెద్దోళ్ళు మా పార్టీలోకి వచ్చి బీసీకి చట్టం తేటం, 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే విధానం,
మరి రాజకీయ వ్యవస్థలో తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు 34% స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పించిన దాన్ని 24% దింపిన జగన్ గారి ప్రభుత్వం దాన్ని ఒట్టిపై చేస్తాం మళ్ళీ 34% అని చెప్పటం ఇవన్నీ కూడా మాకు సానుకూలత వ్యవహారాలు పెట్టి సీట్ వచ్చిందా రాలేదా, బూసీలకు న్యాయం చేశారా అన్యాయం చేశారా అన్నది కొర కాకుండా టికెట్ రావటమే న్యాయం, టికెట్ రాకపోవటం అన్యాయం అన్న భావన పెట్టుకోకుండా తెలుగుదేశం పార్టీ నాయకుడు బీసీలకు అత్యున్నత స్థానం కల్పించి అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తారన్న ఒక సదుద్దేశంతో అందరికీ కూడా చెప్పి అందరినీ కూడా ఒప్పించి వెళ్ళటం జరిగింది. పోయిన వాళ్ళు వాళ్ళ నైతిక బాధ్యత వాళ్ళ హించి వాళ్ళ ఆలోచనతో వాళ్ళు వెళ్ళారు. ఏది ఏవైనా ఈ రాష్ట్రానికి కూటమి అభ్యర్థి పంతో నానాజీ గారి గెలుపుకు కానీ, తంగళ్ళ శ్రీనివాస్ గారి గెలుపుకు కానీ అహర్నిశలు కష్టపడ్డ కార్యకర్తలకు ప్రజలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. చాలా దూర ప్రాంతాలు, చాలా రకాలైన ప్రాంతాల వెహికల్స్ మీద రకరకాల వారి నుంచి కూడా వచ్చి సమయస్ఫూర్తితోటి ప్రవర్తించి ఆలస్యమైనా నిలబడి రాత్రి ఎండనకుండా వాననకుండా చూసి రాత్రి 10 అయినా 11 అయినా కూటమి అభ్యర్థులు గెలుపు కృషి చేసిన ప్రతి ఓటర్కి కూడా ఉదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే భవిష్యత్తులో రేపు 4వ తారీఖున ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తారని మేము అన్ని విధాలుగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మా నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడని మీకు పూర్తి నమ్మకంతో మేము ఉన్నాం. వచ్చిన తర్వాత ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఇక్కడ ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఏ విధమైన లోటుపాట్లు లేకుండా ప్రభుత్వం కూటమిలో ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంకి జనసేనకు పోయింది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది, తెలుగుదేశం పార్టీ నాయకులను పట్టించుకునేవాడు లేడు అన్న అపవాదు లేకుండా అవన్నీ కూడా మా బుద్ధస్కంధానం మీద వేసుకుని విషయాలన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఇక్కడ పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ బలపడటానికి వాళ్ళ ప్యానల్ ఎంచేపు వాళ్ళని నెగ్గించి వాళ్ళ అసెంబ్లీలో కూర్చోబెట్టడం వరకు మా పని అయింది. కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ మా పార్టీని మేము కాపాడుకుంటూ భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని ఇక్కడ ఏ విధమైన లోటుపాట్లు లేకుండా కార్యకర్తలందరికీ కూడా చూస్తానని మీ పత్రికా ప్రకటన ద్వారాగా మీ కార్యకర్తలందరికీ కూడా తెలియజేస్తూ భవిష్యత్తులో ఏ విధమైన ఇబ్బందులు వచ్చినా బొందులో ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీలో ఉంటామని ఏ విధంగా అయితే చెప్పామో దాని ప్రకారంగానే కంటిన్యూ ఇప్పుడు దాకా అయ్యాం. ఇప్పుడు వరకు మీకన్నా పూర్తి క్లారిఫికేషన్ ఉంటుంది. సత్యబాబు వైఎస్ఆర్ పార్టీకి పోతారు, అక్కడికి పోతారు, ఇక్కడ పోతారు అన్న పుకార్లకి మీకు తెరబడి ఉంటుంది. రెండవది ప్రాణం ఉన్నందుకు తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఆ ప్రాణం ఉన్న వరకు కాకినాడ రూరల్ నియోజకవర్గం కార్యకర్తల యొక్క కష్ట సుఖాల్లో నేనొకడిని పాలు పంచుకొని అన్ని విధాలుగా సహాయ సహకారం అందిస్తానని చెప్పి ఈ సభాపూర్వకంగా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. చోడవరం మండలం ఫోక్స్పేట చెక్పోస్ట్ వద్ద తాబేలను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్ అధికారులు. మైదాన ప్రాంతమైన రామచంద్రాపురం నుంచి ఏజెన్సీ మీదుగా ఒడిశా ప్రాంతానికి అక్రమంగా తరలిస్తున్న తాబేలను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. ఫోక్స్పేట అటవీశాఖ తనిఖీ కేంద్రం వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తూ ఉండగా తాబేలు అక్రమ రవాణా చేస్తున్న వాహనాన్ని పట్టుకున్నట్లుగా రేంజ్ అధికారి కరుణాకర్ తెలియజేశారు. పట్టుబడ్డ వాహనంలోని 30 బస్తాల్లో సుమారు 1000 వరకు తాబేలు ఉంటాయని అంచనా.
విజిలేడు చెప్తున్నాను అప్పుడు కొత్త ఎక్కడి నుంచి తీరేశారు ఆయన అతను మార్చేసి కొత్త పెట్టమన్నారు ప్రజలు జిల్లా పిఠాపురంలోని పవన్ కళ్యాణ్ గెలుపు ఓ చారిత్రాత్మకమవుతుందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా కూడా ప్రజలు వాటిని పట్టించుకోలేదని, డబ్బు మద్యంతోని ఎన్నికలు నడిపించాలని చూశారని, వైసీపీ నాయకులు ఎన్నో ప్రయోగాలు చేశారని ఆరోపించారు. కానీ ప్రజలు మంచి తీర్పును ఇచ్చారని, ఫలితాలు పూర్తిగా పవన్ వైపే ఉంటాయి అంటూ మీడియాతో ఈ సందర్భంగా ఆయన ముచ్చటించారు. జిల్లా పిఠాపురంలోని పవన్ కళ్యాణ్ గెలుపు ఓ చారిత్రాత్మకమవుతుందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా కూడా ప్రజలు వాటిని పట్టించుకోలేదని, డబ్బు మద్యంతోని ఎన్నికలు నడిపించాలని చూశారని, వైసీపీ నాయకులు ఎన్నో ప్రయోగాలు చేశారని ఆరోపించారు. కానీ ప్రజలు మంచి తీర్పును ఇచ్చారని, ఫలితాలు పూర్తిగా పవన్ వైపే ఉంటాయి అంటూ మీడియాతో ఈ సందర్భంగా ఆయన ముచ్చటించారు. పద్మనాభం గారు ఇంకా పెద్దలందరూ ఉన్నారు. వీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డితో సహా మందు మీద, అవినీతి సొమ్ము మీద ఆధారపడ్డారు. సుమారు దగ్గర 2 కోట్ల మందు పిఠాపురాన్ని దొరకడం జరిగింది. అదే నిదర్శనం. అంటే వైఎస్ఆర్సీపీ ఎలక్షన్ చేయాలన్న నినాదం జగన్మోహన్ రెడ్డి గారిది ఒక మందు డబ్బు ఉంటే అయిపోతుంది, దానికి తిరుగులేదని ఒక ఆలోచనతో వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేస్తాం. వేళ పవన్ కళ్యాణ్ గారు ఆయన కష్టార్జితం, సినిమాలు చేసుకునే సంపాదన, వేరే సంపాదన ఆయనకి లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారికి గంజా వ్యాపారం, లిక్కర్ వ్యాపారం, ఇసుక మాఫియా, మట్టి మాఫియా, రకరకాల వ్యాపారాలు వేల కోట్లతో ఉండి ఆ అవినీతి సొమ్ముతో పిఠాపురం నియోజకవర్గాన్ని ముంచేశారు. అలాగే లిక్కర్తో ముంచేశారు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జనసేన పార్టీకి సంబంధించి మేము కానీ అయినా ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఏదైతే ఉన్నాయో 45 లక్షల ఖర్చు, ఆ ఖర్చుకు లోబడే మేము ఎలక్షన్ చేసాం. నిజంగా చెప్పాలంటే మా ఖర్చు అదే. మేము ఎక్కడా ఎవరికి మందు ఇవ్వలేదు, ఎవరికి లిక్కర్ ఇవ్వలేదు, ప్రలోభ పెట్టలేదు. కానీ రేపు వస్తే మీరు ఆర్థికంగా ఎలా నిలబడతారు ప్రజలు అని చెప్పి అది మట్టికి ప్రజల్లోకి నినాదం చంద్రబాబు పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోని తీసుకెళ్ళాం. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా మీరు ఎంక్వైరీ చేయొచ్చు. ఎవరికన్నా ఒక మందు సీసా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన పార్టీ వాళ్ళు కానీ ఉమ్మడి కూటమి కాబట్టి ఎవరైనా ఇచ్చినట్టుంటే మేము తలదించుకుంటామని చెప్పి తెలియజేస్తాం. అంటే ఆ విధంగా ఎలక్షన్ చేసాం. ఇదొక డిమో ప్రాజెక్ట్. పిఠాపురం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారి ఎలక్షన్ ఈ రాష్ట్రంలోనే ఒక డిమో ప్రాజెక్ట్, అంటే పైలట్ ప్రాజెక్ట్. అంటే మందుకు వ్యతిరేకంగా ఎక్కడా కూడా మందు కానీ ఇటువంటి కానీ తప్పుడు విధానాలు ఖర్చులు పెట్టకుండా ఎలక్షన్ చేసింది ఎక్కడంటే అది పిఠాపురం అని చెప్పి తెలియజేస్తున్నాం. అది కూడా ఎలక్షన్ కమిషన్ నిర్ణయించిన నిధులకు లోబడి, అంటే 45 లక్షల రూపాయల లోబడి ఎలక్షన్ చేయడం జరిగింది. ఇది ప్రజలందరూ కూడా చాలా చక్కగా ఏదైతే మేనిఫెస్టోని గౌరవించారు తప్పితే ఏమీ ఇక్కడి నుంచి ఉమ్మడి అభ్యర్థి నుంచి ఏమి కూడా పిఠాపురం ప్రజలు ఆశించలేదు. ఈ లైన్లో వెళ్ళి పరిస్థితి ఈ విధంగా పిఠాపురం ఎలక్షన్ మేము చేసాం. అందుచేత ప్రలోభాలకి లొంగ తీసుకోకుండా, ప్రలోభాలకి మనం చెప్పకుండా మన మేనిఫెస్టో రేపు చేసి విధానాలు చెప్పి రేపు ఆర్థికంగా ప్రజలు ఎలాగ నిలబెడతారో చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన మేనిఫెస్టోని కిందకి చెప్పి ఈరోజు పిఠాపురం
పవన్ కళ్యాణ్ గారి ఎలక్షన్ నా చేతుల మీదుగా మేము ముందుండి నడిపించాం కాబట్టి అందరం కలిసి జనసేన పార్టీ అవనండి, బీజేపీ పార్టీ అవనండి, ఈ విధంగా ప్రలోభాలు పెట్టకుండా ఒక్క చుక్క మద్యం ఇవ్వకుండా ప్రభుత్వం నిర్ణయించిన విధానంలోనే పిఠాపురం ఎలక్షన్ జరిగిందని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో ఇదే విధానాన్ని రాష్ట్రం అంతా కూడా రేపు ముందు అవలంబించి ముందుకు నడిపించవలసిన ఆవశ్యకత కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారికి ఈ రాష్ట్రంలోనే అందరికంట ఎక్కువగా భారీ మెజార్టీతో నెంబర్ 1 స్థానంలో ఉండే విధంగా పనిచేసాం. అందరం కూడా తెలుగుదేశం పార్టీ 100కి 100 ఓట్లు కూడా జనసేన పార్టీకి ట్రాన్స్ఫర్ అయ్యాయి. దాంతోపాటుగా జన సైనికులు బీజేపీ వాళ్ళు కూడా కలిసికట్టుగా ఓటు చీలకుండా పనిచేయడం వల్ల భారీ మెజార్టీ పవన్ కళ్యాణ్ గారికి వస్తుంది. అది కూడా రాష్ట్రంలో నెంబర్ 1 స్థానంలో ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కాకినాడ జిల్లా ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి కాకినాడ జిల్లా ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలోని నిర్వహింపబడుతున్న శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవంలోని భాగంగా ఆఖరి రోజున 37 అడుగుల ఎత్తుగల టేకు చెక్కతో తయారు చేసిన రథమును ఇస్తారు. అందువల్ల ఈరోజు పంపసత్రం నుంచి ఆంధ్ర బ్యాంకు మీదుగా తిరిగి పంపసత్రం వద్దకు ట్రయల్ రన్ను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి రామచంద్ర మోహన్, డీసీ రమేష్ బాబు, పిఆర్ఓ దామర కృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది, భక్తులు, స్థానికులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.